ప్రైమ్9 క్యాలెండర్ డైరీని ప్రైమ్9 డైరెక్టర్ కొండా నరేంద్ర, ప్రైమ్9 సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. నిజం ఇదే మా యుద్ధం అంటూ ప్రజల్లోకి వెళ్లామని ప్రైమ్9 డైరెక్టర్ కొండా నరేంద్ర, ప్రైమ్9 సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు అన్నారు. 2026లోనూ ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. ఇక 2026లో కొత్త బాధ్యతలు ఉన్నాయని ప్రైమ్9 డైరెక్టర్ కొండా నరేంద్ర అన్నారు. సమాజ సేవలో మరింత ముందుకు వెళ్లాలన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రైమ్9 డైరెక్టర్ కొండా నరేంద్ర అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ప్రైమ్9 సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇచ్చిన మాటను ఆచరణలో పెట్టి చూపిస్తామని ప్రైమ్9 సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రైమ్9 ప్రేక్షకులకు, ప్రైమ్9 శ్రేయోభిలాషులకు, ప్రైమ్9 ఆఫీసు స్టాఫ్, రిపోర్టర్స్ కు ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ 2026 ఈ నూతన సంవత్సరంలో మనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో కొత్త బాధ్యతలు మన మీద ఉన్నాయి. ఆ బాధ్యతలను సమాజ సేవ చేయడం ద్వారా ఆ బాధ్యతలను మనం అందరూ కూడా భుజాన వేసుకుని మన ప్రజల సమస్యలను పరిష్కరించాలని మనం ఒక ధ్యేయంతో ముందుకు అడుగు వేస్తున్నాం. ఆ స్ఫూర్తితోనే మనం ఒక పాంప్లెట్ కూడా తయారు చేసాం. ఈ పాంప్లెట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి, ప్రతి మండలానికి, ప్రతి పల్లెకు చేరేటట్టు చూస్తాం. ఈ పాంప్లెట్ ద్వారా మనం చెప్పేది ఏమంటే, ప్రజలను కోరుతున్నాం, ఏ సమస్యలు ఉన్నా, ఏ సబ్జెక్టు ఉన్నా, ఏది ఉన్నా కూడా ప్రైమ్9 వారికి మీరు ఫోన్ చేసి మాకు చెప్పండి. మా రిపోర్టర్ వస్తాడు మీ దగ్గరికి, మీ సమస్యలను హైలైట్ చేస్తాం, మీ సమస్యలను అధికారుల దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యలను మేము పరిష్కరించడంలో చేయూతనిస్తాము అని కూడా మీకు భరోసా ఇస్తున్నాం ప్రైమ్9 ద్వారా. కాబట్టి మీరందరూ కూడా ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ప్రైమ్9 ఆదరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి వచ్చిన మన స్టాఫ్ రిపోర్ట్స్ అందరికీ, మన స్టాఫ్ రిపోర్ట్స్ అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాం. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఇప్పుడు డైరెక్ట్గా చెప్పినట్టు నిజం ఇదే మా యుద్ధం తీసుకుని పెడుతున్నాం. కాబట్టి మన సమస్య మీద పరిష్కార దిశలో మేము ప్రయత్నం చేస్తాం. అంటే పర్సనల్ సమస్యలు కాదు, ప్రజలకి ఉపయోగపడే సమస్యలు. ఈ సమస్యలు మనం ఎలాగ తీసుకున్నామో ఈ సమస్య అంతా పరిష్కార దిశలో మనం తీసుకెళ్ళి ప్రజల సమస్యలన్నీ తీసుకెళ్ళి ప్రభుత్వానికి మనం దృష్టికి తీసుకెళ్తాం. దాని పరిష్కార మార్గానికి మీరు ఉదాహరణ వేసుకుని తీసుకెళ్ళాలి. ఇది మన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం దీంట్లో. వీళ్ళందరూ దేన్ని కాంటాక్ట్ చేస్తారు, మీకు కంట్రోల్ రూమ్ పెడతాం. ఈ కంట్రోల్ రూమ్ అందరూ మీకు డైవర్ట్ చేస్తాం.
మనం ఏదైతే చెప్తున్నామో మాటలు చెప్పడం కాదు, పనులు చేసి చూపించాలి. దానికి ఉదాహరణ